హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మార్నింగ్ తొందరగా మనం వేసుకోవచ్చు. 1 కప్పు రవ్వ తీసుకోండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి, ఇది 1/2 కప్పు మైదా తీసుకోండి, అల్లం వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోండి, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోండి, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, ఒక 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కప్పు రవ్వ, కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. వాటర్ వేసుకొని దీంట్లో మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం పలుచగా మనం కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయన్నమాట, ఎందుకంటే రవ్వ మనకి వాటర్ పీల్చేసుకుంటుంది. అందుకని దీంట్లో మనం దోశ బ్యాటర్ వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మరికొంత వాటర్ వేసుకొని పలుచగా ఇలా వచ్చేంత వరకు కలుపుకోండి. దీంట్లోనే మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దీంట్లోనే మనం అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి, కొద్దిగా జీలకర్ర ఇలా నలిపేసి వేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఈ రవ్వ ఈ మిశ్రమంలో అంతా కలిసేలాగా బాగా పల్చగా తయారు చేసుకుని పిండిని ఇలా కలిసిన తర్వాత నెక్స్ట్ మనం దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా మనకి అయిన తర్వాత ఆయిల్ తీసుకోండి. మనం పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం కూడా ఈ రవ్వ దోశకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా మొత్తం ఆయిల్ వేసుకొని దీనిపైన దోశ ఎడ్జిల నుంచి వేసుకుంటూ రండి, లేదంటే మనకి దోశ మందంగా వస్తుంది. ఇలా వచ్చిన ఈ దోశ కొద్దిగా రెడ్గా వేగిన తర్వాత దీనిపైన మనం ఆయిల్ ఎడ్జిలకి వేసుకోవాలి. ఇది ముందుగానే మనం మరోవైపు తిప్పకూడదు. చూసారు కదా, ఇది ఇంకా మనకి రెడీ అవ్వలేదు. ఇది ఎర్రగా మరిగిన తర్వాత దీన్ని తిప్పి మరోవైపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి దోశ తయారవుతుంది. నెక్స్ట్ మరొక దోశ వేయడం చూపిస్తాను. దీంట్లో ఆయిల్ ముందుగా ఎక్కువగా వేసుకొని ఇది మనం ఎడ్జ్ల నుంచి ఇలా చివర్ల నుంచి వేసుకుంటూ వస్తే దోశ మనకి పల్చగా వస్తుంది. ఈ విధంగా మొత్తం ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకొని ఎడ్జిల్లో ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత మనకి రెడ్ కలర్ వేగిన తర్వాత దీన్ని ఇలా మరొక వైపు తిప్పి వేసుకోండి. ఇలా తయారైన ఈ రవ్వ దోశని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఇది ఆలు కూరతో కానీ మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు.